128వ శ్లోకం. సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఈ శ్లోకంలోని మొదటి నామము సర్వవేదాంత సంవేద్య. ఇది 645వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వవేదాంత సంవేద్యాయై నమః అని చెప్పాలి. సర్వ అంటే అన్ని, వేదాంత అంటే ఉపనిషత్తులచే, సంవేద్య చక్కగా తెలియబడునది. వేదాంతము అంటే వేదము అంతమైనదిని కాదు అర్థము. వేదమునకు చివరిలో చెప్పబడు సారవంతమైన విషయము, సంగ్రహము అని అర్థం. వీటినే ఉపనిషత్తులు అంటారు. వీటిలో బ్రహ్మ విద్య, యోగము, యోగ జీవన విధానము అన్నీ కలిసి ఉంటాయి. అన్ని ఉపనిషత్తులలో చెప్పబడే జ్ఞానమంతా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి, ముక్తి రూపిణి, జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే. అందుకే అవి ఉపనిషత్తులు. శృతి శిరస్సులు అనే సార్థక నామాలతో జిజ్ఞాసువులకు, యోగులకు, మోక్షగాములకు శిరోధార్యాలయ్యాయి. సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సత్యానంద స్వరూపిణి. ఇది 646వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యానంద స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. సత్య అంటే నిత్య సత్యమైన, ఆనంద అంటే ఆనందమును, స్వరూపిణి స్వరూపముగా గలది. సాధారణంగా మనకు నచ్చేది కానీ, మంచిది కానీ, కలిసొచ్చేది కానీ జరిగినప్పుడు ఆనందం కలుగుతుంది. అప్పుడు ఉప్పొంగిపోయి ముఖమంతా ఆనందాన్ని పులిమేసుకొని ఆనందరావులైపోతాము. కానీ మళ్ళీ నచ్చనిది కానీ, చెడ్డది కానీ, కలిసిరాంది కానీ జరిగితే ఆ ఆనందం బుగ్గలై బ్రద్దలవుతుంది. వదనంలో విషాదము పులుముకుంటుంది. అంటే ఇలా మనకు కలిగే ఆనందాలు నిత్యము ఉండేవి కావు. నిత్యము ఉండగలిగే ఆనందాన్నే సత్యానందము అంటారు. ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందాన్నే మోక్షమంట. ఈ సత్యానందాన్నే తన రూపముగా కలిగినది అమ్మవారు. నిత్య సత్య నిరతిశయానందమే స్వరూపముగా నున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం లోపముద్రార్చిత. ఇది 6 అక్షరాల నామము. ఇది 647వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లోపముద్రార్చితాయై నమః అని చెప్పాలి. లోపముద్ర లోపాముద్రచే అర్చిత అర్చింపబడినది. అగస్త్య మహాముని భార్యే లోపాముద్ర. అమ్మవారి పంచదశాక్షరి మంత్రాన్ని ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింపచేసుకున్న వారు చంద్ర కుబేరాదులు 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో లోపముద్ర కూడా ఉంది. హయగ్రీవుని ద్వారా శ్రీవిద్య రహస్యాలన్నీ తెలుసుకున్న అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకి వివరిస్తే ఆమె వినడంతోనే సరిపుచ్చక అమ్మవారి పంచదశాక్షరి మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఉపాసించి ప్రధానమైన శ్రీ విద్యోపాసకాల్లో ఒక ఆమె అయ్యింది. మిగిలిన వారందరూ పురుషులే. భార్యాభర్తలంటే ఇలా ఉండాలి. భర్తల ద్వారా పొందిన జ్ఞానాన్ని వినడంతోనే సరిపుచ్చుకోకుండా అలా పొందిన జ్ఞానాన్ని స్వయం కృషితో సాధన ద్వారా మరింత ఫలప్రదం చేసుకోవాలని ఈ నామము సూచిస్తుంది. అంతేకాదు ఎటువంటి సత్కార్యాలైనా సత్సంకల్పముతో స్త్రీలు కూడా నిర్వహించగలరని, అందుకు అమ్మవారి అనుగ్రహపూర్వకమైన అండదండలు ఎప్పుడూ ఉంటాయని కూడా ఈ నామం సూచిస్తుంది. లోపాముద్రాదేవిచే అర్చింపబడినది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఇది 648వ నామము. ఇది 10 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః అని చెప్పాలి. లీలా అంటే క్రీడా వినోదానికై, క్లుప్త అంటే కల్పింపబడి, క్లుప్తీకరించబడి, బ్రహ్మాండ అంటే బ్రహ్మాండముల మండల సమూహము గలది. ఊరికే ఉంటే ఎవరికీ తోచదు. ఏదో పనిలోనో, ఆటలోనో, వినోదంలోనో కాలం గడపాలి. సృష్టి ఏర్పడక పూర్వము పరమేశ్వరి ఇచ్ఛాశక్తిగా పరమేశ్వరిలో ఉంటుంది. జీవేశ్వరునికైనా పరమేశ్వరునికైనా ఈ ఇచ్ఛాశక్తి ప్రేరణ వల్లనే సంకల్పాలు కలుగుతాయి. క్రీడలో వినోదము కూడా కలిసి ఉంటే అది లీల అవుతుంది. ప్రపంచంలో జరిగేవన్నీ పరమేశ్వరుల యొక్క లీలలే. ఆది దంపతుల క్రీడాత్మక వినోదంలో భాగమే ఈ బ్రహ్మాండాల కల్పన. పిల్లలకు బంతి ఆట ఎలా క్రీడ అవుతుందో వీరికి బ్రహ్మాండాల ఆట అలాగే అవుతుంది.
ఆట ముగిసిన తర్వాత పిల్లలు బంతుల్ని దాచేసుకున్నట్లు ఆ ఆది దంపతులు ఈ బ్రహ్మాండాలను తమలోనే ముడుచుకుపోయేట్లు చేస్తారు. ఈ లీలకు ప్రేరణ అమ్మవారే కాబట్టి ఆవిడ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అవుతుంది. క్రీడా వినోదానికే కల్పించబడి క్లుప్తీకరించబడే బ్రహ్మాండ సమూహము కలది అని ఈ నామానికి అర్థం.